బాబు రెడ్డి బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన టెక్పీడియా. రే ఇట్లా ఎప్పుడంటే అప్పుడు రావద్దురా. జరంత హోమ్ సిక్ అయినా సార్ బయట కూడా మంచిగా లేదు. వైరల్ ఫీవర్ అంటారు, ఒకటే జ్వరాలు, జాయింట్ పెయిన్స్. ఏమైనా ఎవడు చూసుకుంటాడు? ఈ రోజు మనము ఒక మంచి కాన్సెప్ట్ నేను చెప్తాను. ఈ బిజినెస్ ఏంటంటే మాక్సిమం అంటే ఒక 75% నుంచి ఒక 90% వరకు ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరు సక్సీడ్ అయిన వాళ్ళే ఉన్నారు. ఈ బిజినెస్ కి ఎట్లాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మీపై డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతలో పెట్టాలనుకుంటే అంతలో పెట్టవచ్చు. ఈ బిజినెస్ ని నేను ఒక 2 పార్ట్స్ గా చెప్తాను, అంటే 2 వీడియోస్ తీస్తాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మీ దగ్గర ఈవెన్ ఒక 50,000 ఉన్నా ఆల్రెడీ మీకు ఒక రన్నింగ్ స్పేస్, ఆఫీస్ స్పేస్ ఉందనుకోండి. అందులోనే ఆఫీస్ స్పేస్ అయినా సరే, చిన్న షాప్ అయినా సరే, దాంట్లో కూడా మీరు ఒక 20,000 30,000 రేంజ్ పెట్టేసి మీరు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఒక మంచి బ్రాండెడ్గా అఫీషియల్గా చేయాలి అంటే మీరు సపరేట్గా ఈ బిజినెస్ని సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో బిజినెస్ ఏంటంటే వాటర్ అవుట్లెట్ బిజినెస్. సో ఈ వాటర్ అవుట్లెట్ బిజినెస్ లో మనకు అంటే మీరు అనుకోవచ్చు వాటర్ బిజినెస్ మా అందరికి తెలుసు. కాకపోతే నేను చెప్పే కొన్ని స్ట్రాటజీస్, బిజినెస్ స్ట్రాటజీస్ మీరు లాస్ట్ వరకు వీడియో వినండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. దీంట్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అండ్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ బిజినెస్ లో ఎట్లా దిగాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ వచ్చేసేసి మన బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసేసి డెలివరీ విత్ ఇన్ 1 hour. ఇది మన బిజినెస్ కాన్సెప్ట్. డెలివరీ విత్ ఇన్ 1 hour అంటే జనరల్ గా ఇప్పుడు సమ్మర్, ఈ వాటర్ బిజినెస్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ సమ్మర్ లోనే నడుస్తుంది, వింటర్ లో రెయినీలో చాలా తక్కువ నడుస్తుంది అనుకుంటారు. బట్ వింటర్ లో, సమ్మర్ లో ఎంత నడుస్తుందో, ఎగ్జాంపుల్ సమ్మర్ లో 100కి 100% నడుస్తే రైనీ సీజన్ లో మాత్రం 100కి 80% నడుస్తుంది. ఎందుకంటే మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? మన దగ్గర ఉండే పొల్యూటెడ్ వాటర్ వల్ల అండ్ ఈ రైనీ సీజన్ లో చాలా మటుకు డ్రైనేజ్ వాటర్ రావడము ఇట్లాంటివి జరుగుతుంటాయి మన ట్యాప్ లోకి. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. సో చాలా మంది మినరల్ వాటర్ కి ఎక్కువ చాయిస్ ఇస్తారనమాట. సో ఈ బిజినెస్ మన ఈ డెలివరీ విత్ ఇన్ 1 hour కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ వాటర్ ప్లాంట్స్ ఎట్లా అంటే మార్నింగ్ వాడు ఒకటే ట్రిప్ తీసుకొని వస్తాడు, ఆటోలో ఒకటే ట్రిప్ లో అందరికి వేస్తాడు. లేదంటే ఈవినింగ్ ఒక ట్రిప్ కొడతాడు, లేదంటే మధ్యాహ్నం ఒక ట్రిప్ కొడతాడు. కానీ ఒకవేళ ఇన్ కేస్ వాటర్ అయిపోయినాయి అనుకోండి కస్టమర్ దగ్గర, వాడు వచ్చే టైంకే వస్తాడు, కానీ వాడికి కస్టమర్ కి మాత్రం కరెక్ట్ టైంకి వాటర్ రీచ్ కావు. ఈ వాటర్ అనేది ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు, మెయిన్ మెట్రో సిటీస్ లో వాటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో నేను చెప్పే బిజినెస్ లో ఏంటంటే ఈజీ మెథడ్ డెలివరీ విత్ ఇన్ 1 hour. దీనికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, దీని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి, మనము ఏ ఏరియా వరకు, మనం ఎన్ని కిలోమీటర్స్ వరకు మనము ఈ బిజినెస్ డోర్ డెలివరీస్ అయితే మనం చేయొచ్చు,
అనేది మనము ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో డెలివరీ విత్ ఇన్ 1 అవర్ కాన్సెప్ట్. డెలివరీ విత్ ఇన్ 1 అవర్ కాన్సెప్ట్ అయితే మనము బ్రదర్ ఇక్కడ ఆటో అయితే మనం పెట్టుకోలేము, ఎందుకంటే సింగిల్ బాటిల్ కోసం ఆటో అయితే మనం తీయలేము. కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది ఒక స్కూటీ ఆర్ యాక్టివా ఆర్ అన్నిటికంటే బెటర్ టీవీఎస్ ఎక్సెల్. ఈ టీవీఎస్ ఎక్సెల్, ఈ స్కూటీ ఉందనుకోండి ముంగట ఈ 20 లీటర్ బబుల్ టాప్ ఒక 3 పెట్టుకోవచ్చు. యాక్టివా ఉందనుకోండి 20 లీటర్ బబుల్ టాప్స్ 3 పెట్టుకోవచ్చు. కానీ ఇదే టీవీఎస్ ఎక్సెల్ ఉందనుకోండి 20 లీటర్ బబుల్ టాప్ 5 బాటిల్స్ పెట్టుకోవచ్చు. 5 లేదంటే 6 కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మనకు సేఫ్టీగా నడిపించే అతను ఉంటాయి. సో టీవీఎస్ ఎక్సెల్ కి 5 నుంచి 6 బాటిల్స్ ఎట్లా వస్తాయి? సో దానికి ఏంటంటే వెనకాల మనము బ్యాక్ సైడ్ ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్ తీసేసి ఒక ట్రే చేస్తాం అనమాట, స్క్వేర్ షేప్ లో ఒక ట్రే. ఈ ట్రేలో ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్, ఇక్కడ ఒక బాటిల్ పడుతుంది. సో ఈ ట్రేలో జస్ట్ ఒక పార్టీషన్, మనకు 4 పార్టీషన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ సింగిల్ ఒక పార్టీషన్ ఉన్నా చాలు. ఇక్కడ 2 బాటిల్స్, ఇక్కడ 2 బాటిల్స్ వస్తాయి అన్నమాట. నానా సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. సో టీవీఎస్ ఎక్సెల్ నుంచి మనము డెలివరీ చేస్తాం. కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు డెలివరీ విత్ ఇన్ 1 అవర్. అయితే ఇక్కడ మనం పర్టిక్యులర్గా మనము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాం అనమాట. ఎవరికి? కస్టమర్కి. ప్రతి కస్టమర్కి మనము ఫోన్ నంబర్ నుంచే మనము డెలివరీస్ చేస్తాం. అంటే కస్టమర్ మనకు కాల్ చేసి ఆ కాల్ చేసిన విత్ ఇన్ 1 అవర్ లోపలనే మనము డెలివరీ ఇస్తాం. సో ప్రతి కస్టమర్కి ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ప్రతి కస్టమర్కి ఒక ఐడి నెంబర్ ఇస్తాం అనమాట. ఐడి నెంబర్ 1, ఐడి నెంబర్ 2 అని ప్రతి కస్టమర్కి, మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్కి ఐడి నెంబర్ 1, ఐడి నెంబర్ 2 అని చెప్పేసి మనము అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. ఐడీస్ ఇస్తాం. అయితే ఈ కస్టమరు చేసిన ప్రతిసారి వాళ్ళ అడ్రస్, వాళ్ళ అపార్ట్మెంట్ పేరు ఇట్లాంటివి మనకేం చెప్పరు. జస్ట్ సార్ నాకు ఐడి నెంబర్ 2కి ఒక 2 వాటర్ బాటిల్ కావాలి అంతే. ఇంకా ఐడి నెంబర్ 2 నీకు కావాలి డీటెయిల్స్ అంటే నీ దగ్గర ఒక ఐడి బుక్ ఉంటుంది. ఆ ఐడి బుక్లో ఐడి నెంబర్ 1కి అడ్రస్ ఏముంది, ఐడి నెంబర్ 2 అడ్రస్ ఏముంది, ఐడి నెంబర్ 3 అడ్రస్ ఏముంది, ఐడి నెంబర్ 1లో ఆ పర్టికులర్ కస్టమర్ది ఫోన్ నెంబర్ ఏముంది, ఐడి నెంబర్ 2లో ఆ పర్టికులర్ కస్టమర్ది అడ్రస్ ఏముంది, అపార్ట్మెంట్ ఏంటి, ఫ్లాట్ ఏంటి, ప్రతిదీ నువ్వు ఫస్ట్ టైం తను కనెక్షన్ తీసుకునేటప్పుడే నువ్వు ప్రతి ఒక్క డీటెయిల్స్ నువ్వు ఐడి నెంబర్ ఈ ఐడి బుక్లో నువ్వు కంప్లీట్గా డీటెయిల్స్ రాసుకోవాలన్నమాట. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సో ఇది కాన్సెప్ట్. సో ఓవరాల్గా మనకు డెలివరీ విత్ ఇన్ 1 అవర్ కాన్సెప్ట్. కస్టమర్ సింపుల్గా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా ఐడి నెంబర్ 100, నా ఐడి నెంబర్ 101, నా ఐడి నెంబర్ 102, నాకు పర్టికులర్గా 3 బాటిల్స్ కావాలి. నువ్వు విత్ ఇన్ 1 అవర్లో ఆ బాటిల్ని ఆ కస్టమర్ దగ్గర డెలివరీ చేయాలి. ఇంకా ఈ డెలివరీ ఎంతవరకు పెట్టుకోవచ్చు మనం, అది మన కెపాబిలిటీ. ఇప్పుడు పర్టికులర్ ఒక ఏరియా పెట్టుకోవచ్చు, దాని పక్కన ఏరియా, దాని సర్కిల్లో ఒక 5 ఏరియాస్ పెట్టుకోవచ్చు. అది నీ ప్రాఫిట్ని బట్టి నీ క్యాల్కులేషన్ చూసుకొని ఆ రోడ్లో వేరే కస్టమర్స్ ఇంకెవరన్నా ఉన్నారు అంటే సో అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి ఏరియాని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉండేది సీతాఫల్ మండి. సీతాఫల్ మండి అంటే నేను వారిస్గూడకు సప్లై చేయగలుగుతా, అక్కడ చిల్కల్గూడకు సప్లై చేయగలుగుతా, ఇక్కడ పద్మారావు నగర్ హాఫ్ ఆఫ్ ది స్పేస్ వరకు నేను సప్లై చేయగలుగుతా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు పెట్టాల్సింది ఎస్పెషల్లీ కాలనీస్లో, స్లమ్ ఏరియాస్లో ఈ కాన్సెప్ట్ నడవదు. సో కంపల్సరీ మీరు ఈ కాన్సెప్ట్ని పెట్టాలి అంటే కాలనీస్లోనే పెట్టాలి. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమేమవుతుంది? సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తా. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ గురించి నేను చెప్తా. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేసి షాప్ ఆల్రెడీ మీ దగ్గర మీకు రన్నింగ్ షాప్ ఉంటే నో ఇష్యూ. లేదు నేను కొత్త షాప్ పెట్టుకుంటా అంటే ఆ షాప్ యొక్క
అడ్వాన్స్, షాప్ యొక్క అడ్వాన్స్. మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తా. షాప్ యొక్క అడ్వాన్స్ సుమారు ఒక 50,000 నుంచి ఒక 1 lakh అనుకోండి షాప్ అడ్వాన్స్. తర్వాత పర్టికులర్ స్టేషనరీ ఐటమ్స్ అవసరం ఉంటుంది. తర్వాత స్కూటీ కానీ ఇందాక నేను చెప్పినట్టే ఒక వెహికల్ స్కూటీ ఆర్ ఎక్సెల్, సో ఇట్లా ఏదన్నా ఒక మీరు ఆల్రెడీ దీంట్లో కానీ ఎవరిదన్నా వాడుతున్న స్కూటీ ఉన్నా, సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉన్నా, సెకండ్ హ్యాండ్ ఎక్సెల్ ఉన్నా కూడా మీరు బ్యాక్ సైడ్ ఒక ట్రే నేను ఇందాక చెప్పినట్టు బ్యాక్ సైడ్ ఒక ట్రే చేపించుకొని వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకు ఇది. తర్వాత ఎవ్రీ మంత్ మనం రెంట్ పే చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ షాప్ అడ్వాన్స్, ఇది ఎట్లా రిఫండబుల్ ఉంటుంది. ఇక్కడ స్టేషనరీ, ఇక్కడ స్కూటీ, నెక్స్ట్ వచ్చేసేసి మెటీరియల్ కాన్సెప్ట్. మెయిన్ మనకు కావాల్సింది మెటీరియల్. ఇప్పుడు సప్లై గురించి చూద్దాం. సప్లై మీరు పెడితే కంపల్సరీ మీరు ఎక్కడో ఏదో ఒక ప్లాంట్ పోయేసి అక్కడ బాటిల్స్ ఫిల్అప్ చేసుకొని బాటిల్స్ కొనుక్కొని బాటిల్స్ ఫిల్అప్ చేసుకొని రావడం ఇది కాదు కాన్సెప్ట్. మీరు మెటీరియల్ కోసం ఆలోచిస్తే ఫస్ట్ ఇండియా మార్ట్లోకి వెళ్ళండి, లేదంటే ఎవరైనా హైదరాబాద్లో పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు చర్లపల్లి సైడ్ బబుల్ టాప్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి. చర్లపల్లిలో ఉన్నాయి, మేడ్చల్ రూట్లో ఉన్నాయి, బాచ్పల్లి రోడ్లో ఉన్నాయి బబుల్ టాప్ కంపెనీస్. ఒక 50 బబుల్ టాప్స్ కొనండి చాలు. ఎంత? 50 నంబర్. ఒక 50 బబుల్ టాప్స్ కొనండి. 50 బబుల్ టాప్స్కి ఒక్క బబుల్ టాప్ రూపీస్ 110 రూపీస్ అండి, ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఈచ్ బబుల్ టాప్ ప్రైస్ 110 రూపీస్. ఈ 110 50 into 110 ది మెటీరియల్ కాస్ట్ ఏంటి? బబుల్ టాప్స్. నెక్స్ట్ ఏం కావాలి? ఈ బబుల్ టాప్స్కి స్టిక్కర్స్ కావాలి. ఎన్ని స్టిక్కర్స్ పెట్టుకుంటారు? సుమారు ఎట్ ఎ టైం ఒక 500 నంబర్స్ చేయించుకోండి. ఈచ్ స్టిక్కర్ వచ్చేసి మీకు 2 రూపీస్ పడుతుంది. వినైల్ స్టిక్కర్ ఒక పెద్ద షీట్ మీద స్టిక్కర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు బ్రాండ్ ఒకటి ఆలోచించుకోండి. అంటే మీరు ఈ వాటర్కి ఏ బ్రాండ్ పెట్టాలనుకుంటున్నారు ఆ బ్రాండ్ ఒకటి పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఈ బ్రాండ్ పేరే ఇక్కడ స్టిక్కర్స్ మీద రాసి, దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీరు చేసేది కంపల్సరీ ఐఎస్ఐ సర్టిఫైడ్ బ్రాండ్ మాత్రమే ఉండాలి. ఐఎస్ఐ సర్టిఫైడ్ బ్రాండ్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాటర్ ప్లాంట్ జెన్యూన్ వాటర్ ప్లాంట్ ఎంటర్ప్రైజెస్ విత్ ఐఎస్ఐ బ్రాండ్తో ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇక్కడ మీ బ్రాండ్ కింద సో అండ్ సో ఎంటర్ప్రైజెస్ నుంచి మేము ఒక ఐఎస్ఐ బ్రాండ్ అనేది వాటర్ బాటిల్ అనేది మేము సప్లై చేస్తున్నాం అని చెప్పేసి మీరు జెన్యూన్గా లీగల్గా అమ్మండి. మీరు మాట్లాడేది ఏంటి? అక్కడ ఆ ప్లాంట్ అతడితో మీరు మాట్లాడాలి. ఏంటి? మాకు వాటర్ సప్లై కావాలి, నాకు ఎవ్రీ మంత్ ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, మీరే తెచ్చేయండి, మీరే నాకు ఆటోలో తెచ్చేయండి, సో అండ్ సో ప్రైస్కి నేను ఇస్తా. బబుల్ టాప్స్ ప్రైస్ ఏ ప్రైస్ ఉంది? ఇప్పుడు జనరల్గా ఒక ప్లాంట్లో 7 రూపీస్ ఉంది. ఈచ్ బబుల్ టాప్ 20 లీటర్స్ బబుల్ టాప్ 7 రూపీస్, రైట్? ఓకే. ఇప్పుడు ఈ బ్రాండ్ మీద ఈ స్టిక్కర్ మీద మీరు వేసే ఎంఆర్పి 40 రూపీస్ అనుకోండి. ఎగ్జాంపుల్ 40 రూపీస్. జనరల్గా ఇప్పుడు 30-35 రూపీస్ అమ్ముతున్నారు. 40 పెట్టినా నాట్ బ్యాడ్. మీ ఇన్ కేస్ ఒకవేళ మీ వాటర్ సప్లై చేసే వాళ్ళ వాటర్ క్వాలిటీ చాలా బాగుంది అనుకోండి, ఆ 40 దగ్గర 50 పెట్టండి, లేదంటే 55 పెట్టండి, నో ఇష్యూ. వాటర్ టేస్ట్ మంచిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు సేల్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీ బిజినెస్ పికప్ అవుతుంది.
ది బెస్ట్ బిజినెస్, లాస్ కాని బిజినెస్ అంటే ఈ వాటర్ బిజినెస్. సో ఈ బ్రాండ్ మీరు ఒకటి ఆలోచించుకోండి. ఈ బ్రాండ్కి ఒక లోగో కూడా పెట్టుకోండి, అవసరమైతే ఒక లోగో కూడా పెట్టుకోండి. ఈ లోగో ఈ బ్రాండ్ తోని మీరు ఈ స్టిక్కర్స్ చేయించుకొని ఈ బబుల్ టాప్స్ మీద స్టిక్ చేయండి. స్టిక్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ప్లాంట్ సప్లయర్ ఉంటాడో ఆ సప్లయర్ది ఎంటర్ప్రైజెస్ పేరు ఇక్కడ ఈ బ్రాండ్ కింద ఈ స్టిక్కర్ల మీద వేసుకొని మీ అడ్రస్ వేసుకోండి. అడ్రస్ మీద వేసుకోండి, అవసరమైతే వాళ్ళది కూడా వేయండి. వాళ్ళకు కూడా అక్కడ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎట్లయినా ఒప్పుకుంటారు. సో ఆయన మీకు 7 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి, మీరు 40 రూపీస్కి అమ్ముతున్నారు అంటే ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఈచ్ బాటిల్ మీద మీకు రిటైల్ ప్రైస్ 40 అయితే ఈచ్ బాటిల్ మీద మీకు 33 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. డైలీ మీరు స్టార్టింగ్లో ఫస్ట్ మంత్లో ఎంత కాదన్నా ఈ 33 రూపీస్ ఇంటూ ఒక 50 బాటిల్స్ పెట్టుకోండి చాలు. టార్గెట్ ఫస్ట్ 15 డేస్, ఫస్ట్ 10 డేస్. ప్రమోషన్ మాత్రం బీభత్సంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చేయాల్సిన ప్రమోషన్ ఆన్లైన్ ప్రమోషన్ కాదు, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కాదు, కంప్లీట్ ఆఫ్లైన్ ప్రమోషన్. సో ఈ ఆఫ్లైన్ ప్రమోషన్ మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అది తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది కదా. షాప్ అడ్వాన్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి షాప్ అడ్వాన్స్, చిన్న స్మాల్ స్టేషనరీ ఉంటుంది, స్కూటీ ఇంపార్టెంట్, మెటీరియల్ ఇంపార్టెంట్. మెటీరియల్కి పెద్ద కాస్ట్ ఏం లేదు. మెటీరియల్లో 50 బబుల్ టాప్స్, స్టిక్కర్స్ 500, బ్రాండ్ లోగో, వీటికి అయితే ఏ కాస్ట్ ఉండదు. ప్లాంట్ వాళ్ళతో మాట్లాడడం మెయిన్ పని. సో 7 రూపీస్ లేదంటే 9 రూపీస్ అయినా సరే, క్వాలిటీ మంచిగా ఉంటే మాత్రం తీసుకోండి. 9 రూపీస్ అయినా పర్లేదు. ఇన్ కేస్ క్వాలిటీ మంచిగా ఉంది అనుకోండి, ఆ 9 రూపీస్ వాడు మీకు 10 రూపీస్కి ఇచ్చినా సరే తీసుకోండి. మీరు ఇక్కడ ఎంఆర్పి పెంచుకోండి, 50 రూపీస్ పెట్టుకోండి. 50 రూపీస్ దగ్గర ఎంఆర్పి 50 రూపీస్ పెట్టినా 40 రూపీస్కి అమ్మండి. నాట్ బ్యాడ్. 30 రూపీస్ అంటే కూడా నాట్ బ్యాడ్. 30 రూపీస్ ఇంటూ పర్ డే 50 వేసుకున్నా కూడా రోజుకు 1500 ఎక్కువ. అది 50 బాటిల్స్ అనేది నేను చాలా తక్కువ చెప్తున్నా టార్గెట్, కానీ మీరు సుమారు 500 కనెక్షన్స్. ఇప్పుడు మనం కనెక్షన్సే మాట్లాడదాం, ఎందుకంటే ఐడీస్ నేను ఇందాక చెప్పాను కదా, మనం ఐడి ప్రకారమే పోదాం. ఈ ఐడీస్ అనేది 500 ఐడీస్ క్రియేట్ చేసుకునేటట్టు చూసుకోండి. కస్టమర్కి ఒక్కసారి మనం ఐడి ఇచ్చినాం అనుకోండి, వాడు ఇంకా వేరే ప్లాంట్కి పోడు, వేరే దగ్గర వాటర్ తీసుకోవడం. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ డిపాజిట్ వస్తుంది. ఇక్కడ మీరు వాటర్ బాటిల్కి 110 రూపీస్ పెడుతున్నారు కదా, ఈ 110 రూపీస్ దగ్గర మీరు 150 నుంచి 200 రూపీస్ వరకు వాటర్ డిపాజిట్ తీసుకోవచ్చు, మళ్ళీ వాటర్ కాస్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఫస్ట్ టైం మనము వాళ్ళకి ఐడి ఇచ్చినప్పుడు. సో ఇది మొత్తం బిజినెస్ కాన్సెప్ట్. అడ్వాన్స్ తీసుకుంటాం, వాటర్ కాస్ట్ తీసుకుంటాం, అంటే 240 ఆర్ 190 రూపీస్ తీసుకొని వాడికి డోర్ డెలివరీ చేసేసి వస్తాం. నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఈ వాటర్ బిజినెస్ లో ప్రమోషన్ ఎట్లా చేస్తాం. ప్రమోషన్ లో మనకు మెయిన్ గా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వాటర్ బిజినెస్ లో మాత్రం నో పార్కింగ్ బోర్డ్స్. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ బిజినెస్ చేస్తే ఫస్ట్ నో పార్కింగ్ బోర్డ్సే ప్రమోషనల్ కి మనం మార్కెటింగ్ కి టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నో పార్కింగ్ బోర్డ్స్ ఎవరు తీయరు. అంటే వాడి గేట్ కి నువ్వు కట్టినా కూడా వాడు గేట్ నుంచి తీయడు, ఎందుకంటే అక్కడ నో పార్కింగ్ అని ఉంది కదా. ఈ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మా సార్. ఈ నో పార్కింగ్ బోర్డు కింద మన యాడ్ వేసుకుంటాం. దాని తర్వాత మనం పర్టికులర్ గా ఏ ఫోన్ నంబర్ అయితే మనం అలాట్ చేస్తున్నామో కస్టమర్ కి ఆ నంబర్ మాత్రం వేసుకుంటాం. మళ్ళీ ఆ నో పార్కింగ్ బోర్డు మీద కంపల్సరీ డెలివరీ విత్ ఇన్ 1 అవర్ అని మనం మొబైల్ నంబర్ పెద్దగా వేసుకుందాం. సో కస్టమర్ డైరెక్ట్ కాల్ చేసి ఈ నో పార్కింగ్ బోర్డ్స్ మీరు ఎన్ని ప్రింట్ చేపిస్తే మీకు అంత బిజినెస్. గుర్తుపెట్టుకోండి, సుమారు
స్టార్టింగ్ లో ఒక 300 బోర్డ్స్ పెట్టుకోండి. ఈచ్ బోర్డు 15 రూపీస్ నుంచి 20 రూపీస్ పడుతుండొచ్చు, మేబీ ప్రజెంట్ ప్రైస్ నాకు ఐడియా లేదు. సో ఈ నో పార్కింగ్ బోర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము అక్కడ అవసరమైతే చిన్న స్టిక్కర్స్ పెద్ద పెడితే లాగేస్తారు. సో చిన్న స్టిక్కర్స్, ఈ చిన్న స్టిక్కర్స్ ఎక్కడ పెడతారంటే అపార్ట్మెంట్ల కాడ లిఫ్ట్ లో పెట్టాలి. అవసరమైతే పర్మిషన్ తీసుకొని పెట్టండి. లేదా థర్డ్ వన్, ఒక 5 days మీరు అవుట్లెట్ పెట్టినాక ఒక 1 week నుంచి ఒక 15 days వరకు అయితే కష్టపడడం తప్పదు. ప్రతి ఇంటింటికి అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్, డోర్ టు డోర్ వెళ్ళి మీరు పాంప్లెట్స్ ఇవ్వడం. పెద్ద ఏరియా కూడా కాదు, ఎందుకంటే మీ ఏరియా మట్టుకే కాబట్టి ఓన్లీ అపార్ట్మెంట్స్ ఒకటి టార్గెట్ చేయండి అండ్ కాలనీస్ ఒకటి టార్గెట్ చేయండి, మీ ఏరియాలో ఉండే కాలనీస్. ఇది కాన్సెప్ట్. బిజినెస్ మాత్రం చాలా ఈజీగా రన్ అవుతుంది. నెక్స్ట్ నేను పార్ట్ 2లో ఏంటంటే మల్టీ బ్రాండ్ అవుట్లెట్ గురించి చెప్తాను. మల్టీ బ్రాండ్ అవుట్లెట్ అంటే బిస్లరీ, కిన్లే, ఆక్వాఫిన్, ఆక్సిరిచ్, ఈ అన్ని బ్రాండ్స్ కలిపి ఒక్క దగ్గర అవుట్లెట్ పెడితే మనకు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితుంది, ఎవరిని మనం కన్సల్ట్ అయితే బాగుంటుంది, ఎవరిని ఎట్లా కన్సల్ట్ కావాలి, కిన్లే వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఆక్సిరిచ్ వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ కావాలి. ప్రజెంట్ రాయల్ ఛాలెంజ్ లేదు, కింగ్ ఫిషర్ కూడా లేదు, రాయల్ ఛాలెంజ్ ఉంది, కింగ్ ఫిషర్ లేదు. రాయల్ ఛాలెంజ్ వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, దాంతోపాటు ఒక లోకల్ బ్రాండ్ ఎట్లా పెట్టుకోవాలి. సో ఇవన్నీ నేను చెప్తాను. ప్రస్తుతానికి మీ ఓన్ బ్రాండ్లో మీరు వాటర్ అవుట్లెట్ పెట్టాలి. సింగిల్ బ్రాండ్లో అనుకుంటే మాత్రం ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. డెలివరీ విత్ ఇన్ 1 hour కాన్సెప్ట్, ఎక్సలెంట్ బిజినెస్. ఇది ఒక్కసారి ట్రై చేయండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు. వెహికల్ కూడా మీ దగ్గర ఉన్న వెహికల్ వాడుకోండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. ఈవెన్ ఒక బైక్ ఉన్నా సరే ఒక చిన్న పిల్లని పెట్టుకొని వెనకాల పట్టుకొని డెలివరీస్ చేయండి. ఒక 1 month కష్టపడి మీరు ఒక్కసారి ట్రైల్ వేసి చూడండి. నేను ఇప్పుడు 50 బాటిల్స్ అన్నా కదా, ఆ 50 బాటిల్స్ దగ్గర కనీసం ఒక 20 బాటిల్స్ పెట్టుకొని రన్ చేయండి. మీకు ఇన్ కేస్ ఒకవేళ ఓన్ షాప్ ఉంటే, మీరు ఆల్రెడీ కిరాణా స్టోర్ కానీ జనరల్ స్టోర్ కానీ ఇట్లాంటివి ఉంటే, మీరు అక్కడ ఒక చిన్న బాబుని పెట్టేసి ఒక 20 బాటిల్స్ పెట్టేసి స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్ బిజినెస్ ఎప్పుడు కానీ సమ్మర్లో స్టార్ట్ చేయొద్దు. సమ్మర్ కంటే బిఫోర్ సీజన్లో స్టార్ట్ చేయాలి. సమ్మర్ కంటే ముందే మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు వింటర్లో స్టార్ట్ చేయాలి. వింటర్లో స్టార్ట్ చేసి వింటర్ నుంచే మనం మార్కెటింగ్ చేయడము, వింటర్ నుంచే మనం బిజినెస్ మీద ఫోకస్ పెట్టడము, జనాలకు మన మీద ఫోకస్ చూపించుకోవడం, మనం జనాల దగ్గర ఫోకస్ అవ్వడం. కాబట్టి ఈ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వండి. వచ్చిన ప్రతి కస్టమర్కి ఐడీస్ ఇవ్వడం, కస్టమర్ సింపుల్గా మీకు కాల్ చేసి ఫలానా ఐడి, నాకు ఇన్ని బాటిల్స్ కావాలి. ఇదేంటి నేను ఇప్పుడు చెప్పింది సింగిల్ బ్రాండ్, ఓన్లీ సింగిల్ బ్రాండ్, మీ ఓన్ బ్రాండ్. ఒకసారి ప్లాన్ చేయండి. ఎక్సలెంట్ బిజినెస్. మీకున్న దాంట్లో ప్లాన్ చేసుకోండి. నేను ఇప్పుడు మినిమం అంటే మీడియంగా చెప్పిన, మీరు అందులో ఇంకా తక్కువ చేసి కూడా కొనుక్కోవచ్చు. క్వాంటిటీస్ బాటిల్స్ ఒక 25 బాటిల్స్ కొనుక్కోవచ్చు. స్టిక్కర్స్ నేను 500 చెప్పిన కదా, అందులో ఒక 100 కొనుక్కోండి, చేయించుకోండి. నో పార్కింగ్ బోర్డ్స్ నీకు 300 చెప్పిన కదా, ఒక 100 పెట్టుకోండి. స్టిక్కర్స్ అది చాలా చీప్ ప్రైస్ కాబట్టి మీ ఇష్టము. డోర్ టు డోర్ పాంప్లెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కాబట్టి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇది కాన్సెప్ట్. ఈ డెలివరీ విత్ ఇన్ 1 hour కాన్సెప్ట్ ఎవరు పెడితే మాత్రం డెఫినెట్గా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ప్రతి ఒక్కరికి వాటర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఈ బిజినెస్ లో కూడా ఎప్పుడు కానీ ఈ లిక్విడ్ బిజినెస్ లో మాత్రం 100% ఎవరు ఫెయిల్యూర్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. సో అది జై హింద్, జై భారత్. పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది.